పేరు శ్యామకూర్ రమేష్. నేను అనుకోని పరిస్థితుల వల్ల ప్యారాకిట్ మందు తాగాల్సి వచ్చింది. దానికి శ్రీరక్ష వాళ్ళు నన్ను ఆదుకొని మంచిగా ఆదరించి వసంత పెట్టలేక చూసుకొని నన్ను మంచి స్థితికి తీసుకొచ్చారు. డాక్టర్ గారు కూడా చాలా మంచివారు. సతీష్ డాక్టర్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చాక వైద్యం మంచిగా అందించడంతో పాటు అక్కడ ఉన్న సిస్టర్లతో పాటు అంతా సౌకర్యంగా చేపించి నన్ను అంత మంచి స్థితికి తీసుకొచ్చారు. రేపు డిశ్చార్జ్ కూడా చేయబోతున్నారు. ఇప్పుడు మనం చూసిన రమేష్ అనే అతను మధ్య వయసు పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చాడు. అతను గడ్డి మందు తాగి హాస్పిటల్కి రావడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఏంటంటే ఈ గడ్డి మందు తాగి పారాక్వాట్ అనమాట. దీనికి విరుగుడు ఏమి ఉండదు, చాలా సీరియస్. ఆల్మోస్ట్ ఒక 10 ml ఆఫ్ పారాక్వాట్ తాగినా కూడా చనిపోయే అవకాశం 90 నుంచి 100% ఉంటుంది. అంటే రికవరీ అయిన కేసులు మనం చాలా తక్కువ చూస్తాం. అయితే దానికి వైద్యం ఏంటంటే ఇమ్మీడియట్ గా డయాలసిస్ అంటే ప్లాస్మా ఫెరసిస్ ఒక ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. పెట్టి చేస్తే కొంతవరకు కొంతమంది బతికే అవకాశం ఉంటుంది. చాలా రేర్గా 1% 2%. అలాంటి ప్రయత్నం మనం ఇక్కడే చేసాం. యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ రిఫర్ చేయాల్సింది, అది ఖమ్మంలోనే మనం మొట్టమొదటిసారిగా చేసి తనని ప్రస్తుతం అయితే మంచిగా ఉన్నాడు. సో సేవ్ చేయగలిగాము. దానికి ఒక కష్టపడ్డందుకు ఫలితం దక్కినట్టుగా అనిపించింది. సో ఈ విధమైన వైద్యం కూడా మనం శ్రీరక్ష హాస్పిటల్లో అత్యంత ఆధునికమైన ఎమర్జెన్సీ వైద్యం అందుబాటులో ఉన్నది కాబట్టి దీన్ని వినియోగించుకోగలరు. నేను డాక్టర్ సతీష్ అండి, శ్రీరక్ష హాస్పిటల్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. ఎమర్జెన్సీ కేసెస్ అవి అటెండ్ అవుతూ ఉంటాను. మాకు రీసెంట్గా ఒక పాయిజనింగ్ కేసు వచ్చింది. దాన్ని పారాక్వాట్ అంటాము, గడ్డి మందు. దానికి విరుగుడు లేదు భూమి పైన. అది తాగిన వాళ్ళు ఇప్పటిదాకా బతుకుండటం అనేది చూడలేదు మనం. సో మేము చూసిన కేసెస్ కానీ బయట పేపర్స్ కానీ ఎక్కడ బతికినట్టు ఎక్కడ లేదు. 100 మెంబర్స్ అయితే మోర్ దెన్ 93% మోర్టాలిటీ ఉంటుంది దీంట్లో. అది కూడా లెస్ దెన్ 10 ml అయితేనే ఆ 7% మోర్టాలిటీ తగ్గుతుంది. లేదా 10 ml కన్నా పైన కానీ తాగితే మాత్రం డెఫినెట్గా డెత్. ఇప్పటిదాకా మేము కూడా చూడలేదు. రికార్డ్స్ పేపర్స్లో కూడా ఎక్కడా లేవు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే విరుగుడు లేని మందు తయారు చేయొద్దు ఎప్పుడైనా భూమి మీద. ఈ గడ్డి మందుకి విరుగుడు అనేది లేదండి, తాగితే చనిపోవటం, వేరే దారి లేదు. అయితే ఫస్ట్ టైం మాకు ఒక పేషెంట్ వస్తే మేము హీమోపర్ఫ్యూజన్ అంటే తాగిన 12 గంటల్లో బ్లడ్ అంతా తీసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ హైదరాబాద్ నుండి తెప్పించి, అవి చైనాలో మేడ్ అయ్యాయి ఫిల్టర్స్. దాంతో ఫిల్టర్ చేపించి ఫస్ట్ 12 అవర్స్లో చేసాము. సో ఫస్ట్ టైం ఒక పేషెంట్ అవుట్కమ్ లేచి డిశ్చార్జ్ అవుతున్నారు 16 రోజుల తర్వాత. నార్మల్గా అయితే తాగిన వాళ్ళకి ఫస్ట్ కిడ్నీ లివర్ పాడవుతాయి, తర్వాత అవి నార్మల్ అయిపోతాయి 10వ రోజుకో 11వ రోజుకో. కానీ 12వ రోజు నుండి లంగ్ పాడగట్టడం మొదలవుతుంది. లంగ్ గట్టిగా ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఈ ఫస్ట్ టైం మనం ఫిల్టర్ చేయడం వల్ల క్వాంటిటీ ఆఫ్ పాయిజన్ తగ్గిపోయింది బాడీలో. సో లంగ్ దాకా రాకుండా కాపాడలేసాం. ఈరోజు సక్సెస్ఫుల్గా పేషెంట్ డిశ్చార్జ్ చేస్తున్నాం హ్యాపీగా. థ్యాంక్ యూ.